వీరి మీద విమర్శ వస్తే ముఖ్యమంత్రి మీద అనుమానపడుతున్నాడు, ముఖ్యమంత్రి మీద విమర్శ చేసిన రోజు ఆయన ఈయన మీద అనుమానపడుతున్నాడు. అరే మీరు ఎవరి మీద అనుమానపడండి, మీరు ఎవరి మీద ఒకరినొకరు మీకు మీ మధ్యలో కోఆర్డినేషన్ లేకుంటే మీరు ఇబ్బంది పడండి. కానీ అనవసరమైనటువంటి పర్సనల్ అలిగేషన్ చేస్తే బాగుండదు, జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నిన్న మీరు ఏలెత్తి చూపిస్తూ ఉన్నారు మమ్మల్ని, ఏలెత్తి భయపెట్టే మాదిరిగా ఒక మంత్రిగా నువ్వు మమ్మల్ని భయపెట్టే మాదిరిగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మీ కుందేల సబ్బుడుకు భయపడేటోళ్ళు ఇక్కడ ఎవరు లేరు. మీరు ఏ రకమైనటువంటి గంభీరంకి పోయినా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడు కూడా భయపడాలని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎనీ క్వశ్చన్స్? అవును, కాదండి. టెండర్స్ ఒకటేమో దొడ్డు బియ్యం టెండర్ జరిగింది. దొడ్డు బియ్యము 35 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యము టెండర్లో ఒకే రోజు 25 జనవరి రోజు ఒకే రోజు వాళ్ళు జీవో ఇచ్చి ఒకే రోజు టెండర్ అగ్రిమెంట్ ఫ్లోట్ చేసి అదే రోజు గైడ్లైన్స్ ప్రిపేర్ చేసుకొని ఇచ్చిండ్రు. అలా అనుకున్న 4 కంపెనీలకు ఇచ్చిండ్రు. ఆ 4 కంపెనీలు ఈ 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని లిఫ్ట్ చేసి ప్రభుత్వానికి 2007 రూపాయలు కట్టాల. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మిల్లర్లకే మాకు ధాన్యం వద్దు, మీరు డబ్బులు కట్టండి, 2223 రూపాయలు డబ్బు కట్టండి, లేకుంటే మీ మీద కేసులు పెడతామని భయపెట్టి ఇలాంటి స్టాంప్ పేపర్ అగ్రిమెంట్లు చేయించుకున్నారు. అంటే మీద 216 రూపాయలు అడిషనల్గా మిల్లర్ల దగ్గర నుంచి కాంట్రాక్టర్లు వసూలు చేసుకొని అక్కడ ధాన్యం లిఫ్ట్ చేయరు. ఆ అగ్రిమెంట్లో వాళ్ళే లిఫ్టింగ్, వాళ్ళే ట్రాన్స్పోర్ట్, వాళ్ళే గన్ని బ్యాగ్స్, వాళ్ళే అన్నీ తీసుకొని లిఫ్ట్ చేయాలి. కానీ ఇక్కడ ఏమీ లేకుండా మిల్లర్ అదే రైస్ మిల్ బదులు వాళ్ళ ప్యాడీ బదులు డబ్బులు ఇచ్చే విధంగా ఈరోజు ఇది చేసి దీంట్లో 216 క్వింటాల్కి ఎక్కువ దాదాపు 800 కోట్ల రూపాయలు అడిషనల్గా ఈ టెండర్ ప్రాసెస్లో 800 కోట్ల రూపాయల కుంభకోణం. ఇది కాదని చెప్పమనండి, నేను బహిరంగ చర్చకు సిద్ధం. ఎఫ్సిఐ ప్రతి రూపాయి ప్రభుత్వానికి కడుతున్నది. ఎఫ్సిఐ వీరిచ్చేటువంటి సిఎంఆర్ రైస్ని ఎఫ్సిఐ కొంటున్నది. ఎఫ్సిఐ కొని సిఎంఆర్ రైస్కి పూర్తిగా రేటు కట్టిస్తున్నది, ఇంక్లూడింగ్ గన్నీ బ్యాగ్స్తో సహా ట్రాన్స్పోర్టేషన్తో సహా పూర్తి డబ్బు ఎఫ్సిఐ ఇస్తున్నది. కానీ ఈ ధాన్యం 35 మెట్రిక్ టన్నుల ధాన్యం ఎఫ్సిఐకి గడువు కోరి ఎఫ్సిఐకి ఇవ్వకుండా ఇదే ధాన్యాన్ని ఓపెన్ మార్కెట్లో గ్లోబల్ టెండర్ పేరు మీద వీళ్ళు 2007 రూపాయలకు అమ్మినట్టు మళ్ళీ 2223 రూపాయలు రైస్ మిల్లర్ దగ్గర వసూలు చేస్తున్నట్లు ఒక డాక్యుమెంటేషన్ తయారైంది. అన్నారా? అంటే సంతోషమే. మేమే అంటున్నాం, మేమే అడుగుతున్నాం, మీడియాని సిబిఐ దీంట్లో ఎంక్వైరీ జరగాలని చెప్పి అడుగుతున్నాం. దీంట్లో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే, ఈడీ ఎంక్వైరీ జరగాల్సిందే. ఖచ్చితంగా నేను కూడా ఈ అంశాలను మొత్తం కేంద్ర ప్రభుత్వానికి రాయబోతున్నాం. దీంట్లో ఉన్నటువంటి అవకతవకలు, దీంట్లో ఉన్నటువంటి మరి అవినీతి అంతా కూడా ఖచ్చితంగా బయటకు రావాల్సిందే అని తెలియజేస్తున్నాం. అన్ని కాపీస్ ఇక్కడే ఉన్నాయి, మీకు పబ్లిక్ డొమైన్లో కూడా పెడుతున్నాం. ఈరోజు మీకు అన్ని హార్డ్ కాపీస్ కూడా ఇవ్వబోతున్నాం. ఇగో జియో కాపీ ఇక్కడ ఉందండి, జియో కాపీ, దిస్ ఇస్ ద జియో. సన్న బియ్యం టెండర్ ఫ్లోట్ చేసి 5700 కొన్నట్టుగా కమిషనర్ చెప్పాడు. నిన్న ఆయన అన్నమాట ఏంది, ఇప్పుడు మేము టెండర్ చేసిన మాట వాస్తవమే, టెండర్ ప్రాసెస్ ఆపుతున్నాం అన్నాడు. ఇప్పుడు మనం బయట పెట్టినాం కాబట్టి, దీంట్లో ఉన్నటువంటి కుంభకోణం బయట పెట్టినాం కాబట్టి మీ దగ్గర ఒడ్లుండగా మిల్లింగ్ చేసుకొని 3500కే మీకు బియ్యం రాగా 5700కి ఎందుకు అమ్మినారని చెప్పి గట్టిగా అడిగేసరికి వెనుకకు తగ్గి ఇప్పుడు ఉన్న వాటిలోనే మేము మిల్లింగ్ చేసుకుంటాం, ఇప్పుడు టెండర్ ప్రాసెస్ ఆపేసినాం అంటున్నారు. వెరీ గుడ్.
దీంట్లో రాష్ట్రంలో సిబిఐ నేరుగా వచ్చి ఎంక్వైరీ చేసే అధికారం సిబిఐకి లేకుండా అసెంబ్లీలో వీళ్ళు గతంలో ఒక రెజల్యూషన్ తీసి రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే సిబిఐ రాష్ట్ర ప్రభుత్వం అడిగితే తప్ప సిబిఐ ఎంక్వైరీ చేయడానికి వీలు లేకుండా వీళ్ళు ఒక క్లాస్ పెట్టుకున్నారు కదా. నేను అందుకే ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మీరు